మేటి చికెన్ ఫ్రై అన్నాను. దానికి కళాయి పెట్టాను, కాలింది. నూనె పోస్తున్నాను. ఇప్పుడు దాన్ని చేస్తాను చూడండి. నూనె, కొంచెం నెయ్యి. నూనె అయితే కాగింది. ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి పెట్టాను. ఇది చక్కగా ఎర్రగా యాగాలి అని అవసరం లేదు. ఎందుకనంటే ఆ కూర అంతా యాగాల్సింది నూనెలోనే కాబట్టి. ఇప్పుడు ఇవి ఇలా పచ్చిగా ఉన్నా కూడా దీంట్లో వేయాల్సినవన్నీ వేసేస్తున్నాము. ఇవన్నీ కలిసి మళ్ళీ ఎర్రగా బాగా యాగతాయి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 4 చిలుకలు చేసి పెట్టాను. ఉప్పు, కారము, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్టు అన్నీ ఇందాక కూరలో వేసి కలిపాము. కానీ ఇవి ఎర్రగడ్డ, టమాటా అన్నీ యాగాలి కదా, ఓటికి కావాలి కదా, ఓటికి వేయాల్సిన మసాలా. ఇవన్నీ చక్కగా కలుపుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేది. ఈ ఒక్కరవ మగ్గనిద్దాం. ఈ మగ్గకపోతే పులుపు ఉంటుంది కూర. ఇప్పుడు చక్కగా మూత పెట్టాలి. ఇవి మగ్గాయి. ఇప్పుడు మనం ఫస్టే కూరని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కూర వేసుకున్నాం. ఫస్టే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న కూర. ఇప్పుడు ఈ కూరని బాగా కలపడం. కొంచెం సేపు మంటలో పెట్టేసి తర్వాత లోలో పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. మనం పోసిన నూనె, నెయ్యి ఇవన్నీ కలిపితే ఇలా వస్తుంది. అచ్చంగా నూనెలోనే ఉడకాలి. దీన్ని హైదరాబాద్ మేటి చికెన్ అని కూడా అంటారు. చూడండి ఎంత బాగుంటుంది. స్మెల్లే అదిరిపోతుంది.